హలో అందరికీ నమస్తే. ఈవేళ అయితే నేను ఒక పెద్ద అడవి నుంచి వచ్చిన కాలాలోకి అయితే వచ్చాను. ఈ మొత్తం మీకు చూపించాలనేసి ఇంత దాకా వచ్చాను నేను. ఇవాళ ఎలాంటి రాయి, ఎలాంటి వజ్రాలు దొరుకుతాయో, ఎలాంటి గోల్డెన్ రాయి దొరుకుతాయో మీకైతే చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది చూసారా, ఇదైతే ఇందులో గోల్డెన్ మిక్స్ అయి ఉంటుంది. అంటే మెర్క్యూరీతో తీస్తారంట, దీంతో మనకు తెలీదు. ఇందులో అయితే గోల్డెన్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది గోల్డెన్తో స్టోన్ ఇలా మిక్స్ అయి ఉంటాయి. నేను ఒకరిని చెప్తే ఇది మెర్క్యూరీతో ఇది పిండి పిండికి చేసి తీస్తారు ఇందులో నుంచి అన్నారు. ఇందులో కూడా గోల్డ్ ఉంటాయి అనుకుంటాను. ఇలాంటి రాయి ద్వారా గోల్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కూడా పిండి చేసి మెరుకురితో తీస్తారనుకుంటాను. అంటే నేనైతే ఇది చూపిస్తున్నాను, ఇక్కడ వదిలేస్తున్నాను చూడండి. ఇలా చూసుకుంటే అయితే ముందుకు వెళ్తున్నాను. ఎక్కడ మీకు కనిపిస్తే అక్కడ ఏదైనా చూపిస్తాను. ఎందుకంటే చూసారా, ఇందులో కూడా గోల్డ్ మిక్స్ అయి ఉంటాయి. చూసారా, కలర్ కలర్గా ఉంది. నేనైతే మీకు చూపించాలనుకున్నాను, కానీ మెర్క్యూరీ నా దగ్గర లేదు, చూపించలేకపోతున్నాను. ఎలా తీస్తారో నాకు కూడా పెద్దగా తెలియదు. మెర్క్యూరీ లిక్విడ్తో తీస్తారంట వీటిని పిండిగా చేసి. ఇది చూడండి, ఈ రాయి అయితే బాగా కాలిపోయింది. ఇది మొత్తం అడవి పైనుంచి వచ్చింది మొత్తం రాయి. అంటే పైన ఉన్న రాయలు కింద చేసింది, కింద ఉన్న రాయలు పైన చేసింది. అలా చేసి మొత్తం బాగా వర్షం రావడం వల్ల ఇలా అయి ఉన్నాయి. దానివల్ల ఈ వీడియోలు మీకు పూర్తిగా చూపించాలనేసి ఇంత దాకా వచ్చాను నేను. ఇవాళ ఇక్కడ చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అలా మెరుస్తుంది కదా, ఇది ఇందులో గోల్డ్ మిక్స్ అయి ఉంటాయంట. అంటే ఒకరిని అడిగితే ఇలాంటి రాయిలోనే మిక్స్ అయి ఉంటాయి అని చెప్పారు. ఈ రాయి కూడా మిక్స్ అయి ఉంటాయి. మీ దగ్గర మీకు కనిపించినట్లయితే ఇలాంటి రాయిని జాగ్రత్త పెట్టి మెరుకురు తీసుకోవచ్చు అంట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ రాయి అయితే నేను ఉంచుతాను. చూడండి, ఒక రాయి అయితే మెరుస్తుంది చూడండి. ఈ రాయి ఎలా మెరుస్తుంది ఎండలో చూపిస్తాను మీకు. సరిగ్గా కనిపించట్లేదు. ఇది మొత్తం కాలిపోయింది. ఇందులో కూడా గోల్డ్ ఉంటాయని చెప్పారు. చిన్నగా మెరుస్తుంది, కాకపోతే కనిపించట్లేదు వీడియో ద్వారా ఏమో. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. అయితే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మర్చిపోద్ది. అప్పుడప్పుడే చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను ఒక చిన్న పేద రైతు కుటుంబం అండి. నాకు ఈ వీడియోలు చేయడం, ఏ కంటెంట్ లేక ఇలాంటి కంటెంట్ని తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇంకా ముందుకు వెళ్దాం. ఎక్కడైనా ఏదైనా కనిపిస్తేనేమో చూడండి. వర్షం వల్ల ఇలాగా కొట్టుకొచ్చాయి. ఇలాంటి ప్లేసెస్లో వజ్రాలు ఉంటే మీకు చూపించాలని ఇంత దూరం వచ్చాను. ఇక్కడ చూడండి ఎలాగుంది. చూడండి, మొత్తం ఈ రాయి మొత్తం కాలిపోయింది. మట్టి మొత్తం కాలిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం రాయిలాగా మారి కాలిపోయింది. చూడండి, ఇది రాయి అయితే కాదు, అంటే మట్టి రాయి మారిపోయింది. చూడండి రాయి కూడా అందులో అంటుకుపోయింది.
ఇలాంటి ప్లేసెస్ మీకు నచ్చుతాయి అనుకుంటాను. ఇలాంటి వీడియో ఎక్కువ చూడడం వల్ల మీకు కొన్ని అవగాహనలు అయితే వస్తాయి. ఇది చిన్న పల్లెటూరు నుంచి మేము చేస్తున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఇదండి ఎలాగుంది, మొత్తం వర్షం వల్ల ఇలా జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం రాయి కాలిపోయినాయి. ఒకటి చూసారా ఇది ఎలా కాలిపోయింది. చూడండి మెరుస్తుంది కూడా, ఎలా మెరుస్తుంది చూసారా. ఈ రాయి అయితే నాకు నచ్చింది, తీసుకెళ్ళిపోతాను మా ఇంటికి. మీరు కావాలనుకుంటే నాకు మెసేజ్ ద్వారా నాకు కావాలని పెట్టండి. తెలుగులో అయితే తెలుగు, హిందీ, తమిళ్, హిందీ ఏ భాషల్లో వాళ్ళైనా నాకు కావాలనుకుంటే ఈ రాయి ఇస్తే మీకు ఇస్తాను, ఉంచుంటాను. నేనేం డబ్బులకి ఇవ్వను, ఫ్రీగా ఇస్తాను మీకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. చూడండి కలర్ కలర్ రాయలు అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కూడా కాలిపోయింది ఈ రాయి అయితే, చూసారా. ఇది మంచి కలర్లో ఉంది, బాగా అంటుకుపోయింది, గట్టిగా ఉంది ఇది. ఈ ప్లేస్ అయితే నాకు తెలుసు, మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇక్కడ పడిపోయింది ఇదైతే చూడండి. ఇది గోల్డ్ మిక్స్ అయి ఉంది అనుకుంటాను. ఇది డైమండ్ అంటే కాదు, ఇది స్టోన్, ఓన్లీ స్టోన్. కలర్ కలర్గా ఉంది, గ్రీన్, బ్లాక్, ఎల్లో, గోల్డ్ కలర్ ఇలా మిక్స్ అయి ఉంది చూసారా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా ముందుకు ఎలా ఉంటుందో తెలీదు, లోపు మీకు చూపిస్తాను మొత్తం. ఇక్కడైతే మనం ఆ తప్పుకి దూకేయకూడదు, లోతు ఎక్కువ ఉంటాయి. ఇందులో లోతు ఎక్కువ వల్ల మనకు ప్రమాదం వస్తాయి. ఇది చిన్న కాలువ అనుకోవచ్చు, వర్షం వల్ల చాలా లోతెట్టుగా అడుగు లోతు అయిపోయాయి. ఇది ఒక అడవిలో ఉన్నాను నేను. చూడండి ఎంత మొత్తం రాయి మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ కూడా కాలిపోయింది చూసారా, మొత్తం కాలిపోయింది, మెరుస్తుంది చూసారా. ఈ రాయి మొత్తం కాలిపోయింది, ఇక్కడే కాలింది చూడండి. ఇదైతే బాగా మెరుస్తుంది, ఇలా మెరుస్తుంది చూడండి. చూసారా, ఒకసారి వాటర్లో కడిగి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఒకసారి వాటర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే దిగడానికి అవ్వట్లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వాటర్లో తడిసింది కదా, దానివల్ల మీకు తెలియట్లేదు దీని కలర్. ఇది వాటర్ ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవన్నీ సైడ్లో అయితే కొన్ని కలర్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. దీనికి ఒక రాయిలో ఉంది. ఇది ఒక పురాతన వస్తువులాగా ఉంది. ఒకసారి ఇది ఆరిన తర్వాత చూపిస్తాను, ఆరిపోయాక చూపిస్తాను నీకు. షార్ట్ వీడియో కూడా అలా ఫుల్ వీడియోలో కూడా పూర్తిగా చూపిస్తాను. నాకు తెలిసి అయితే ఇది పురాతన వస్తువులాగా ఉంది చూసారా. ఇది ఇలాగ తాడులాగా ఉంది, ఇలాగ అంటే ఒక
వల ఉంటాయి కదా, చేపల వలలాగా ఉంది చూసారా. నేనైతే ఇది వాటర్లో తడిసింది కదా, దానివల్ల నేను మీకు వివరించలేకపోతున్నాను. ఇది వాటర్ ఆరిపోయాక కొంచెం చూపిస్తాను మీకు. వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇది ఆరిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. స్కిప్ చేయొద్దు, చూపిస్తాను ఖచ్చితంగా. ఎంత ఘోరంగా ఇలా ఉంది. జంతువులు తిరిగిన ఆనవాళ్ళు ఇది. జంతువులు తిరిగిన ఆనవాళ్ళు అంటే అడుగులు. అది కూడా అదే, అది కూడా అదే. ఇక్కడ చూసారా, ఏదో జంతువులు తిరిగాయి ఇక్కడ. చూడండి, ఇక్కడైతే భూమి కాలిపోతుంది, బ్లాక్ వస్తుంది చూసారా. ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ స్టోన్స్ మొత్తం కలర్గా మారుతుంది చూడండి. ఇది మొత్తం కాలిపోతున్నాయి. ఈ రాయి అయితే బ్లాక్ అయిపోయింది. ఇది ఎందువల్ల కాలుతాయో ఒకసారి చెప్పండి నాకు కమెంట్ ద్వారా, కానీ ఎక్కడైనా లేదంటే ఏదైనా స్టార్ట్ వీడియో ఉంటే నాకు సెండ్ చేయండి దేని ద్వారా అయినా. ఇది మొత్తం అయితే బ్లాక్గా అయిపోతుంది ఈ భూమిలో. ఈ రాయి కూడా మొత్తం, ఈ స్టోన్స్ మొత్తం కలర్గా మారడం కూడా అవుతున్నాయి. ఇది ఇలాగా చూసారా, ఇదిగో ఇక్కడ కూడా ఇలా బ్లాక్గా మారిపోతున్నాయి. స్టోన్స్ కూడా రకరకాల కలర్ మారిపోతున్నాయి. చూడండి, ఎండలోకి అయితే ఆరబెట్టాను ఈ స్టోన్. ఆరిన తర్వాత మీకు క్లియర్గా వివరిస్తాను. చూసారా, స్టోన్ ఆరబెట్టాను, పూర్తిగా వివరిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. చూడండి, ఈ రాయి అయితే ఆరిపోయింది, వాటర్లో ఉండింది కదా, అందుకే మీకు డీటెయిల్గా చెప్పలేకపోయాను. అలాగే కనిపించలేదు కదా, వాటర్లో పెడితే కొంచెం కనిపించకపోవడం వల్ల ఇప్పుడు ఆరిన తర్వాత మీకు వివరిస్తాను అన్నాను కదా. చూడండి, ఇది ఒక వల ఉంటుంది కదా, వల టైప్లో చూడండి దారంలాగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి ఇటు అటు క్రాస్ అయింది. అంటే ఒక చేపల వలలాగా ఉంది. నాకు తెలిసి అయితే ఇది ఒక స్పైడర్ మ్యాన్ హార్ట్లో ఉంటుంది కదా, ఒక లోగో లాగా ఉంది. ఇటువైపు నుంచి కూడా సేమ్ ఉంది. మరి రాయి ఏ కాలంలోదో తెలీదు. నా దగ్గర టెస్ట్ చేసేది ఉంటే మీకు టెస్ట్ చేసి ఏ కాలంలో ఇది ఇలాగైందో మీకు చూపించాల్సింది. చూసారు కదా, నాకైతే ఒక మూవీలో స్పైడర్ మ్యాన్ ఒక హార్ట్లో ఉంటుంది ఒక లోగో, ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఈ రాయి. చూడండి, ఇక్కడ కూడా గీతలు ఉన్నాయి, చూసారు కదా. చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇటు నుంచి ఒక గీత, ఇక్కడ చూడండి, ఇక్కడ మిక్స్ అయింది. ఇటువైపు నుంచి కూడా సేమ్ ఇదిగో ఇలాగ వచ్చినట్టుంది కదా, మళ్ళీ ఇలాగ వచ్చింది చూడండి, మళ్ళీ ఇలాగ వచ్చింది. నా వీడియో ఇది ఎంతవరకు వచ్చిందో కొంచెం కామెంట్ చేసి ఎక్కడి నుంచి చూసారో, అలాగే హిందీ వాళ్ళ, ఇంగ్లీష్ వాళ్ళ, తెలుగు వాళ్ళ ఎవరు చూసినా సరే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నా పేదవాడిని క్రియేట్ చేసిన ఈ ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. నాకు కొంచెం వీడియోలో చూస్తూ అలా మాట్లాడడం కొంచెం నోరు తరవాడతాయి. దానివల్ల కొంచెం నేను ఇటు అటు అవుతుంటాను. నాకు ఏ భాష అంటే ఒక తెలుగు భాషే తెలుసు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివి తెలియదు. అందుకే అందరికీ నా వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ చెప్పడం జరుగుతుంది, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో చూసిన వాళ్ళైతే, లాస్ట్ దాకా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి.